హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 3ని చూడబోతున్నాం. మీకు కనుక ప్రాక్టీస్ టెస్ట్ 1 కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ 1, 2 అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా వాటర్ శానిటేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో దట్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటారు. ప్రాక్టీస్ టెస్ట్ 3లో ఫస్ట్ వన్, భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు. భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు. ఏ టీకాని జన్యుపరంగా తయారు చేసిందంటే తొలిసారిగా హెచ్పివి. నెక్స్ట్ వన్, కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది అంటే వారిసెల్లా వైరస్. వారిసెల్లా వైరస్ వల్ల చికెన్ పాక్స్ అనేది వస్తుంది. పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుందంటే నాడీ వ్యవస్థ మీద పోలియో వ్యాధి అనేది ప్రభావం చూపిస్తుంది. సాధారణ జలుబు కలిగించే వైరస్. సాధారణ జలుబును కలిగించే వైరస్ ఏ వైరస్ అంటే రైనో వైరస్. రైనో వైరస్ అనే వల్ల సాధారణంగా జలుబు అనేది వస్తుంది. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? ఏ వ్యాధిని అంటే డెంగ్యూని. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఏ ఇయర్లో కనిపించింది అంటే ఫస్ట్ టైం 1963. 1963లో భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా కనిపించింది. ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్. ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్ ఏ వైరస్ అంటే రోటా వైరస్. హెపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు? హెపటైటిస్ అనేది దేనితో సంబంధం కలిగిన జబ్బు అంటే దేంతో సంబంధం కలిగి ఉంటుందంటే కాలేయంతో. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఏ సైంటిస్ట్ అంటే సాక్ అనే సైంటిస్ట్. మమ్స్ అనే వైరల్ వ్యాధిలో కింది ఏ అవయవం వాపుకు గురవుతుంది? మమ్స్ అనే వైరల్ వ్యాధిలో కింది ఏ అవయవం వాపుకు గురవుతుంది? పెరోటిడ్ గ్రంథ్. పెరోటిడ్ గ్రంథ్ అనేది వాపుకు గురవుతుంది. దేనివల్ల వాపుకు గురవుతుందంటే మమ్స్ అనే వైరల్ డిసీజ్ వల్ల. ఎయిడ్స్ గురించి యువతలో అవగాహన కల్పించే నిమిత్తం మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను అంటే ఆర్ఆర్ఈ అని షార్ట్కట్లో పిలుస్తారు ఎప్పుడు ప్రారంభించారు అంటే 2007 డిసెంబర్ 1న ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్కు వాహనంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది? మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్కు వాహనంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది? ఏ రకానికి చెందిందంటే ఎడిస్ ఈజిప్ట్. పొగాకు మొజాయిక్ వైరస్ను స్ఫటీకరించినందుకు గాను నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? పొగాకు మొజాయిక్ వైరస్ను స్ఫటీకరించినందుకు గాను నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఏ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే స్టాన్లీ అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారంటే విరియాన్లు.
కింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి? కింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి? ఏ వ్యాధులను కలుగజేస్తాయి అంటే ఈ ప్రియాన్లు గొర్రెల్లో స్క్రాప్రీ వ్యాధి, ఆవుల్లో మ్యాడ్కో వ్యాధి. కింది వాటిలో సరికాని జత ఏది? కింది వాటిలో సరికాని జత ఏది? ప్లేగు కొరినోబాక్టీరియం అనేది రాంగ్ పేరు, మిగతా అబౌవ్ 3 అన్ని కూడా రైట్ పేర్స్. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరికాని వాక్యం ఏది? కింది వాటిలో సరికాని వాక్యం ఏది? 4th ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్, అబౌవ్ 3 అని కూడా రైట్ ఆప్షన్. ఇవి చెక్ చేసుకోండి. కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసే బ్యాక్టీరియా ఏది? కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసే బ్యాక్టీరియా ఏది? ఏ బ్యాక్టీరియా అంటే డెల్లో విబ్రియో అనే బ్యాక్టీరియా గంగా నదిని పరిశుద్ధం చేస్తుంది. సముద్ర కాలుష్యంను తొలగించే సూపర్ బగ్ పేరేమిటి? సముద్ర కాలుష్యంను తొలగించే సూపర్ బగ్ పేరేమిటి? సూడోమోనాస్ పుటిడా అనేది సముద్ర కాలుష్యంను తొలగించే సూపర్ బగ్. కణజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? కణజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? అంటే క్యాలస్ అని పిలుస్తారు. వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? చేస్తారంటే కాండాగ్రాల వర్ధనం ద్వారా. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత? వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత? ఎంత ఉష్ణశక్తి విడుదలవుతుంది అంటే 686 కిలో క్యాలరీలు. శ్వాసక్రియ అనేది ఒక శక్తిమోచక ఆక్సీకరణ విచ్ఛిన్నకర ప్రక్రియ. శ్వాసక్రియ అనేది శక్తిమోచక ఆక్సీకరణ విచ్ఛిన్నకర ప్రక్రియ. క్విన్నన ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త. క్విన్నన ప్రక్రియను ఏ సైంటిస్ట్ కనుగొన్నారు అంటే గెలుసాక్ అనే సైంటిస్ట్ క్విన్నన ప్రక్రియను కనుగొన్నారు. అవాయు శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడేవి. అవాయ శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నమవడం వల్ల ఏం ఏర్పడతాయి అంటే ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఏర్పడతాయి. మొక్కల్లో చక్కెర పదార్థాల రవాణాను వివరించి సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కల్లో చక్కెర పదార్థాల రవాణాను వివరించే సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరంటే మించ్ అనే సైంటిస్ట్. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ అంటే సేకరణ శక్తిగ్రాహక నిర్మాణాత్మక క్రియ. సేకరణ శక్తిగ్రాహక నిర్మాణాత్మక క్రియ. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. కింది వాటిలో హరిత రేణువులో ఉండని వర్ణద్రవ్యం ఏది? కింది వాటిలో హరిత రేణువులో ఉండని వర్ణద్రవ్యం ఏది? దీంట్లో ఏది ఉండదు వర్ణద్రవ్యంలో అని అడుగుతున్నారు. ఏది ఉండదంటే అంధోసయనిన్ అనేది హరిత రేణువులో ఉండని వర్ణద్రవ్యం. కిరణజన్య సంయోగ క్రియ ప్రత్యేకత ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ ప్రత్యేకత ఏమిటంటే కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఏం చేస్తుందంటే ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్లు మౌలికంగా ప్రోటీన్లు.
ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో ఉండే సాధారణ లక్షణం ఏమిటి? ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో ఉండే సాధారణ లక్షణం ఏమిటి? ఏ లక్షణం ఉంటుందంటే జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి. సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది? సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది? ఏ హార్మోన్ అంటే ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనే హార్మోను సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు హెల్ప్ చేసే హార్మోన్. అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? దేని ఆధీనం అంటే వెన్నుపాము ఆధీనంలో ఉంటాయి. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగోనిలో వేలాడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే శుక్రకణ ఉత్పత్తికి కావాల్సిన తక్కువ ఉష్ణోగ్రత ఉండటానికి వీలుగా బయట ఉంటాయి. నెక్స్ట్ వన్, మాస్టెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి? మాస్టెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటంటే రొమ్ములను తొలగించడాన్ని మాస్టెక్టమీ అంటారు. నెక్స్ట్ వన్, ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాలు రదనికల మొత్తం సంఖ్యలు వరుసగా. ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాలు రదనికల మొత్తం సంఖ్య వరుసగా ఎన్ని ఉంటాయంటే ఆప్షన్ వచ్చేసి 4. మీరు చెక్ చేసుకోండి ఈ నెంబర్స్. కాలియం విధి. కాలియం విధి అంటే పైత్యరసం ఉత్పత్తి, యూరియా ఉత్పత్తి, హెపారిన్ ఉత్పత్తి. పాలు తాగే చిన్నపిల్లల్లో మాత్రం ఉండే ఎంజైమ్ ఏది? పాలు తాగే చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే ఎంజైమ్ ఏది? ఏ ఎంజైమ్ ఉంటుందంటే వీళ్ళల్లో రెనిన్ అనే ఎంజైము పాలు తాగే చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. రక్త స్కందనకు తోడ్పడే మొత్తం కారకాల సంఖ్య ఎంత? రక్త స్కందనకు తోడ్పడే మొత్తం కారకాల సంఖ్య ఎంత? ఎంత సంఖ్య మొత్తం ఉంటుందంటే 13. ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేని రక్తాన్ని ఏమంటారు? ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేని రక్తాన్ని ఏమంటారు? ఏమంటారంటే శోషరసం. మిట్రల్ కావటం గుండెలోని ఏ గదుల మధ్య ఉంటుంది? మిట్రల్ కవాటం గుండెలోని ఏ గదుల మధ్య ఉంటుంది అంటే ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఈ మిట్రల్ కవాటం అనేది ఉంటుంది. శ్వాస వృక్షం నిర్మాణంలో పాల్గొనే భాగాలు. శ్వాస వృక్షం నిర్మాణంలో ఏ భాగాలు పాల్గొంటాయంటే శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ కణులు. ఇవన్నీ కూడా శ్వాస వృక్ష నిర్మాణంలో పాల్గొంటాయి. విశ్వగ్రహీత, విశ్వదాత రక్తవర్గాలు వరుసగా. విశ్వగ్రహీత, విశ్వదాత రక్తవర్గాలు వరుసగా ఏబి వచ్చేసి ఏబి అండ్ ఓ. రక్తంలో సీరం క్రియాటిన్ బాగా పెరిగితే ఏం జరుగుతుందంటే కిడ్నీలు అనేవి ఫెయిల్ అవుతాయి, కిడ్నీలు చెడిపోతాయి. డార్మెన్సీని కలిగించే హార్మోన్ ఏది? డార్మెన్సీని కలిగించే హార్మోన్ ఏదంటే ఆబ్సైసిక్ ఆమ్లం. ఆబ్సైసిక్ ఆమ్లం వల్ల డార్మెన్సీ అనేది వస్తుంది. ముసలితనం పోగొట్టే హార్మోన్ ఏది? ముసలితనం పోగొట్టే హార్మోన్ ఏదంటే సైటోకైనిన్స్. బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగపడే విటమిన్ ఏది? బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగించే విటమిన్ ఏదంటే విటమిన్ B17 అనేది బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుంది. పొగాకులో లభించే విటమిన్ ఏది? పొగాకులో లభించే విటమిన్ ఏది? ఏ విటమిన్ పొగాకులో ఉంటుందంటే విటమిన్ B3. భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశుల
అతిపెద్ద వర్గం ఏది? భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశుల అతిపెద్ద వర్గం ఏదంటే ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశుల అతిపెద్ద వర్గం. సో ఇది ఫ్రెండ్స్ వాట్స్ శానిటేషన్ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ 3. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుటెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 4ని చూస్తున్నాం. మీకు కనుక ప్రీవియస్ ప్రాక్టీస్ టెస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రాక్టీస్ టెస్ట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ని టెక్స్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఈ శానిటేషన్ ఎగ్జామ్ కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ మీరు కనుక ఈ ప్రాక్టీస్ టెస్ట్ని ఎంకరేజ్ చేస్తుంటే అండ్ ప్లీజ్ లైక్ చేయండి. ముత్యాలను ఏర్పరిచే పింక్టాడ వల్గారిస్ ఏ వర్గానికి చెందింది? ముత్యాలను ఏర్పరిచే పింక్టాడ వల్గారిస్ అనేది ఏ వర్గానికి చెందింది? ఏ వర్గానికి చెందిందంటే మొలస్కా. ఎబోలా వైరస్కు రిజర్వాయర్ అతిదేహిగా ఉండే కపిలం ఏ వర్గానికి చెందింది? ఎబోలా వైరస్కు రిజర్వాయర్గా అతిదేహిగా ఉండే కపిలం ఏ వర్గానికి చెందిందంటే క్షీరదాలు అనే వర్గానికి చెందింది. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఏ చేపను ఉపయోగిస్తారంటే గాంబూసియా అఫినిస్ అనే చేపను మలేరియా నిర్మూలనలో సాధారణంగా యూజ్ చేస్తుంటారు. మధుర మైకోసిస్ అనే వ్యాధిని కలుగు చేసేది. మధుర మైకోసిస్ అనే వ్యాధిని కలుగు చేసేది ఏంటంటే శిలీంధ్రం. శిలీంధ్రం అనేది మధుర మైకోసిస్ వ్యాధిని కలుగు చేస్తుంది. బోధకాలు వ్యాధికారకమైన ఫైలేరియా పురుగు శరీరంలో ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? బోధకాలు వ్యాధికారకమైన ఫైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటే శోషరస నాళ వ్యవస్థను. ఏ వ్యవస్థ అంటే శోషరస నాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మలేరియా వ్యాధిని తగ్గించడానికి కింద తెలిపిన ఏ చికిత్సను వాడడం జరుగుతుంది? ఏ చికిత్సను వాడతారంటే ఆర్టిమిసినిన్ సంబంధిత కాంబినేషన్ థెరపీని యూజ్ చేస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ మలేరియా దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తారు. సిగ్నల్కా అణు కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు? సిగ్నల్కా అణు కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు అంటే కాలా అసార్. సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందంటే మలేరియా డిసీజ్ నివారణకు ఈ సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు ఉపయోగపడుతుంది. బోధవ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం. బోధవ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం ఏ ఔషధం అంటే డైఇథైల్ కార్బమాజైన్ అనే ఔషధం బోధవ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది? మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుందంటే ప్లీహం. మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది? మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది అంటే స్పోరోజాయిట్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ.
లుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి. లుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటంటే కలరా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంది. కింది వాటిలో ఏ వ్యాధిని హాన్సెన్సియా వ్యాధి అని కూడా అంటారు? కింది వాటిలో ఏ వ్యాధిని హాన్సెన్సియా వ్యాధి అని కూడా అంటారంటే కుష్టు వ్యాధిని. డిప్తీరా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం. డిప్తీరా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం ఏ భాగం అంటే గొంతు. నిశ్శబ్ద హంతకిగా కింది వాటిలో దేనిని పేర్కొంటారు? నిశ్శబ్ద హంతకిగా కింది వాటిలో దేనిని పేర్కొంటారంటే క్షయ. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష ఏ టెస్ట్ అంటే వైరల్ టెస్ట్. అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఎలిసా టెస్ట్ అనేది, ఈఎస్ఆర్ టెస్ట్, రిమైనింగ్ ఈ టెస్ట్లు ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఏ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్షయరోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్లైన్ డేటాబేస్ పేరు. భారతదేశంలో క్షయరోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్లైన్ డేటాబేస్ పేరు ఏ నేమ్ ఇచ్చారంటే నిశ్చయ్. అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ 24. లాక్జా డిసీజ్ అని ఏ వ్యాధికి పేరు? లాక్జా డిసీజ్ అని ఏ వ్యాధికి పేరంటే టెటానస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిసీజెస్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిసీజెస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే కోల్కతా. మెనింజైటిస్ వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? మెనింజైటిస్ వ్యాధి ఏ అవయవానికి సంబంధించిందంటే మెదడు. బొటులిజం దేని వల్ల కలుగుతుంది? బొటులిజం అనేది దేని వల్ల కలుగుతుందంటే బ్యాక్టీరియా వల్ల ఈ బొటులిజం అనేది వస్తుంది. ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది? ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది అంటే రోటా వైరస్. హెచ్పివి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది? హెచ్పివి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త. క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త ఏ సైంటిస్ట్ అంటే రాబర్ట్ కోచ్. కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది? కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది అంటే భారతదేశంలో. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్. కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు? కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు అంటే అతినిద్ర వ్యాధి అనేది దోమకాటు వల్ల సంక్రమించదు. అండ్ రిమైనింగ్ 3 కూడా మస్కిటో బైట్ వల్ల వస్తాయి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ డిసీజ్ అనేది ఏ మస్కిటో వల్ల వస్తాయో. ఈ డెంగ్యూ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇవి ఏ మస్కిటో వల్ల వస్తాయో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు? మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు అంటే క్లోరోక్విన్. క్లోరోక్విన్ అనే డ్రగ్ను యూజ్ చేస్తారు. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్ H1N1. బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? ఊపిరితిత్తులకి
ఈ బ్రాంకైటిస్ అనే వ్యాధి వస్తుంది. తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి. తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి ధనుర్వాతం. తొలిసారిగా గుర్తించిన ఇన్సెక్టిసైడ్ ఏది? తొలిసారిగా గుర్తించిన ఇన్సెక్టిసైడ్ ఏది? ఏదంటే DDT. దీని ఫుల్ ఫామ్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కింది వాటిలో భిన్నమైంది ఏది? కింది వాటిలో భిన్నమైంది ఏది? అథ్లెట్ ఫుడ్. శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుంది? శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుందంటే గొంతు. బ్యాక్టీరియాఫేజ్ అనేవి బ్యాక్టీరియాలను చంపే వైరస్లు. మొదటిసారిగా వైరస్లను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరు చేసినందుకు 1938లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. మొదటిసారిగా వైరస్ను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరు చేసినందుకు 1938లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త స్టాన్లీ అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. హెపటైటిస్ దేనికి సంబంధించిన జబ్బు? హెపటైటిస్ అనేది దేనికి సంబంధించిన జబ్బు అంటే కాలేయానికి సంబంధించిన జబ్బు. కామెర్ల వ్యాధికి కారణం కలుషితమైన నీరు, ఆహారం, రక్తం. దద్దు లేదా మీజిల్స్ వ్యాధిని నిరోధించగలిగే శక్తి కింది వారిలో ఎవరికి ఉంటుంది? దద్దు లేదా మీజిల్స్ వ్యాధిని నిరోధించగలిగే శక్తి కింది వారిలో ఎవరికి ఉంటుందంటే 6 నెలల లోపు వయసున్న పిల్లలకు దద్దు లేదా మీజిల్స్ని నిరోధించగలిగే శక్తి ఉంటుంది. వైరస్ అనేది ఒక న్యూక్లియో ప్రోటీన్. ఈ ప్రాణిలో కేవలం ఒక DNA లేక RNA మాత్రమే ఉంటుంది. ఏ ప్రాణిలో కేవలం ఒక DNA లేక RNA మాత్రమే ఉంటుందంటే వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏది? వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏదంటే ఇంటర్ఫెరాన్స్. వైరస్ శ్రేణువును ఏమంటారంటే విరియాన్. క్షయవ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది? క్షయవ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఏ వ్యాక్సిన్ ఇస్తారు అంటే BCG వ్యాక్సిన్. వ్యాక్సిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త. వ్యాక్సిన్ను ఏ సైంటిస్ట్ కనిపెట్టారు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. అండ్ రిమైనింగ్ సైంటిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం కనిపెట్టారో అది మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రపంచంలో మొదట యాంటీబయాటిక్ ఔషధం ఏది? ప్రపంచంలో మొదట యాంటీబయాటిక్ ఔషధం ఏది అంటే పెన్సిలిన్ అనేది మొదట యాంటీబయాటిక్ ఔషధం. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ప్రాక్టీస్ టెస్ట్ 4. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుటెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. నిన్నటి నుండి మన ఛానల్లో డైలీ కూడా ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. మీకు కనుక ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ 1ని చెక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వార్ శానిటేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటారు. 1 ounce ఎన్ని మిల్లీ లీటర్లు? 1 ounce ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్? 30 మిల్లీ లీటర్స్. 1 ounce 30 మిల్లీ లీటర్లు. గాలి కాలుష్యం వలన వచ్చు వ్యాధులు. గాలి కాలుష్యం వలన ఏ వ్యాధులు వస్తాయి అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రాంకైటిస్, శ్వాస సంబంధమైన వ్యాధులు. గాలిలో ఆక్సిజన్ శాతం సుమారు ఎంత ఉంటుందంటే 20%. లైంగికంగా వ్యాపించు వ్యాధులు ఏవి? లైంగికంగా వ్యాపించు వ్యాధులు ఏవి అంటే గనేరియా, సిఫిలిస్ అనేవి లైంగికంగా వ్యాపించు వ్యాధులు. బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాలు రక్షణ ఇస్తుంది? బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాలు రక్షణ ఇస్తుందంటే 15 సంవత్సరాలు. పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి? పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి? ఏఆర్వి. ప్రభుత్వంచే సరఫరా చేయబడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎంత నీటిలో కలపాలి? ఎవరికైతే డీహైడ్రేషన్ అవుతుందో ఆ డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతారు కదా, అది ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఎంత వాటర్లో మిక్స్ చేయాలి అంటే 1 లీటర్ వాటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది మిక్స్ చేసుకొని డీహైడ్రేటెడ్ పేషెంట్స్ అనాలు తీసుకుంటారు. బావులను ఎన్ని రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి? బావులను ఎన్ని రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి అంటే వారమునకు. మిడ్ వైఫ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మిడ్ వైఫ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మే 5న మిడ్ వైఫ్స్ డే జరుపుకుంటారు. ఆశా వర్కర్ ఎంత జనాభాకు నిర్దేశించబడినవి? ఆశా వర్కర్ ఎంత జనాభాకు నిర్దేశించబడినారంటే 1000 మరియు 2500 జనాభాకు ఆశా వర్కర్ని నిర్దేశించబడినారు. పిండము ఆపదలో ఉన్నదని తెలుపు సూచనలు. పిండము ఆపదలో ఉన్నదని తెలుపు సూచనములు. ఎఫ్హెచ్ఎస్ క్రమము ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండును. ఫీటల్ కదలికలు ఎక్కువగా ఉండును. ఈ 2 సూచనల వల్ల పిండము ఆపదలో ఉన్నదని మనకి తెలుస్తుంది. శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు పట్టవలెను? శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు పట్టవలెను? 2 నుండి 3 గంటలు. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యము కలిగిన వయసు. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యము కలిగిన వయసు 15 నుండి 49 సంవత్సరములు. టీటీ ఇంజెక్షన్ మోతాదు ఎంత? టీటీ ఇంజెక్షన్ మోతాదు ఎంత అంటే 0.5 ml. ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏ రోజు జరుపుకుంటారు? ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవము జరుపుకుంటారు. మలేరియా ఏ దోమ కాటు వలన వచ్చును? మలేరియా అనేది ఏ దోమ కాటు వలన వస్తుందంటే అనాఫిలస్. నెక్స్ట్ వన్, వ్యాక్సిన్ క్యారియర్లో వ్యాక్సిన్ ఎన్ని గంటలు శీతలీకరణలో ఉండవచ్చు? ఎన్ని గంటలు ఉండొచ్చు అంటే 12 గంటలు. 12 గంటలు వ్యాక్సిన్ క్యారియర్లో వ్యాక్సిన్ శీతలీకరణలో ఉండవచ్చు. బంతిగిన్న కీలుకు ఉదాహరణ భుజపు కీలు. ఈ క్రింది వానిలో తల్లి మావి ద్వారా బిడ్డకు సంక్రమించు వ్యాధులు. ఎయిడ్స్, సిఫిలిస్ అనేవి తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు ఏమిటంటే ఆసుపత్రి కాన్పులను ప్రోత్సహించుటకు, అలాగే మాతా శిశు మరణాల రేటును తగ్గించుటకు.
ఇన్సులిన్ను స్రవించు గ్రంథి. ఇన్సులిన్ను స్రవించు గ్రంథి. క్లోమము. గర్భిణీ స్త్రీ తీసుకొనవలసిన పౌష్టికాహారము గురించి ఆరోగ్య విద్య ఎవరు బోధించెదరు? గర్భిణీ స్త్రీలు తీసుకొనవలసిన పౌష్టికాహారము గురించి ఆరోగ్య విద్య ఎవరు బోధించెదరు? మహిళా ఆరోగ్య కార్యకర్త. ఎవరు బోధిస్తారంటే మహిళా ఆరోగ్య కార్యకర్త. సాధారణ బొడ్డు తాడు పొడవు ఎంత? సాధారణ బొడ్డు తాడు పొడవు ఎంత ఉంటుందంటే 50 సెంటీమీటర్లు. ఎంత ఉంటుందంటే 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి మండలమునందు అంతర్గత అవయములు ఏవి? స్త్రీ ప్రత్యుత్పత్తి మండలమునందు అంతర్గత అవయములు ఏవి అంటే గర్భసంచి, అండనాళము, అండాశయములు. ఈపిల్ ఎన్ని డోసులు అవసరము? ఈపిల్ అనేది ఎన్ని డోసులు అవసరం అంటే 2 డోసులు. పాలదంతములు ఎన్ని? పాలదంతములు ఎన్ని అనగా 20. పిహెచ్సి వ్యవస్థాపకు ముఖ్య ఉద్దేశం ఏమి? పిహెచ్సి వ్యవస్థాపకునకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కుటుంబ సంక్షేమ పద్ధతులు అమలు చేయటం, అలాగే తల్లి బిడ్డ ఆరోగ్యమును పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం, ఇమ్యునైజేసిస్, ఇవన్నీ కూడా పిహెచ్సి వ్యవస్థాపనకు ముఖ్య ఉద్దేశాలు. రక్తంలో హిమోగ్లోబిన్ అనునది ఒక ప్రోటీన్. రక్తంలో హిమోగ్లోబిన్ అనునది ఒక ప్రోటీన్. 1 గ్రాము కొవ్వు ఎన్ని క్యాలరీల శక్తిని ఇస్తుంది? 1 గ్రాము కొవ్వు ఎన్ని క్యాలరీల శక్తిని ఇస్తుంది అంటే 9. 2 లక్షల పైన జనాభా ఉన్నచో దానిని ఏమంటారు? 2 లక్షల పైన జనాభా ఉన్నచో దానిని కార్పొరేషన్ అని అంటారు. మట్టి ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి? మట్టి ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి అంటే ధనుర్వాతము. శస్త్రచికిత్స అనంతరము తొలగించిన అవయవమును ఏ రంగు కవర్ చెండు వేయవలెను? పసుపు రంగు కవర్స్లో వేయాలి. ఇంట్రాయూటరైన్ డివైస్ అమర్చుటకు కారణమేమి? ఐయుడి అమర్చుటకు కారణాలు ఏమంటే గర్భధారణను నిరోధించాలని ఐయుడిని అమరుస్తారు. గర్భధారణ మొత్తం ఎన్ని వారములు? గర్భధారణ మొత్తం ఎన్ని వారములు ఉంటుందంటే 40. దీర్ఘకాల ప్రసవము అనగా ఏమి? ప్రసవ కాలము 24 గంటలు దాటిన దానిని దీర్ఘకాల ప్రసవము అని పిలుస్తారు. లాలాజల గ్రంథులు ఎన్ని జతలు? లాలాజల గ్రంథులు ఎన్ని జతలు అంటే 3 జతలు. తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధికి ఉదాహరణ? తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధికి ఉదాహరణ క్షయ. లార్వాల వృద్ధిని నశింపచేయుటకు వాడు చేపలు. లార్వాల వృద్ధిని నశింపచేయుటకు ఏ చేపలు వాడతారంటే గంబుసియా, అలాగే గప్పి చేపలు. ఇవి 2 కూడా లార్వాల వృద్ధిని నశింపచేయుటకు వాడతారు. రక్తహీనత కలుగుటకు కారణము? రక్తహీనత కలుగుటకు గల కారణాలు ఏంటంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లము, అలాగే సైనకోబలమైన్ తక్కువగా ఉండడం వలన ఏమవుతుందంటే రక్తహీనత అనేది ఏర్పడుతుంది. చికెన్ గున్యాను కలుగచేసే వ్యాధికారక జీవి. చికెన్ గున్యాను కలుగచేసే వ్యాధికారక జీవి ఏ జీవి అంటే ఎడిస్ ఈజిప్షియన్ అనేది చికెన్ గున్యాను కలుగజేసే జీవి. పప్పు దినుసులలో ఎక్కువగా గల పోషక పదార్థం. పప్పు దినుసులలో ఎక్కువగా గల పోషక పదార్థం ఏముంటుందంటే మాంసకృత్తులు అనేవి పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటాయి.
కౌమార దశ అనగానేమి? కౌమార దశ అనగానేమంటే 13 నుండి 19 సంవత్సరములు. WHOను విశదీకరించుము. WHOను విశదీకరించుము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చిన్నపిల్లల్లో ఐఎం ఇంజెక్షన్ ఏ భాగమునకు ఇచ్చెదరు? చిన్నపిల్లల్లో ఐఎం ఇంజెక్షన్ ఏ భాగమునకు ఇచ్చెదరు? దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎటువంటి స్త్రీలు గర్భనిరోధక నోటి మాత్రము వాడరాదు? ఎటువంటి స్త్రీలు గర్భనిరోధక నోటి మాత్రమును వాడరాదు? పాలిచ్చు తల్లులు, అధిక రక్తపోటు కలవారు, కామెర్లున్న వాళ్ళు గర్భనిరోధక మాత్రలను నోటి ద్వారా వాడరాదు. మీజిల్స్ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇస్తారు? మీజిల్స్ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇస్తారు? ఏ రూట్ ద్వారా అంటే సబ్క్యూటేనియస్ రూట్ ద్వారా మీజిల్స్ వ్యాక్సిన్ని ఇస్తారు. స్పర్శ జ్ఞానం చర్మంపై తగ్గడం, చర్మం మీద తెల్ల మచ్చలు, చర్మం దళసరిగా మారటం ఏ వ్యాధి యొక్క లక్షణాలు అంటే కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు. డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్త తీసుకొను చర్యలేమి? డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలు తీసుకునే చర్యలేమి? పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, చికిత్స అందించుట, క్లోరినేషన్ చేయుట, ఇవన్నీ కూడా డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలు తీసుకునే చర్యలు. నీరసం, ఆయాసం, గుండెదన, పాలిపోవటం దేని లోపం వలన సంభవించును? దేని లోపం వలన వస్తాయి అంటే ఇనుము లోపం వలన. విటమిన్ డి వేటి నుండి లభిస్తుంది? విటమిన్ డి వేటి నుండి లభిస్తుంది అంటే చేపల కాలేయం నుండి తీసిన నూనె, వెన్న, నెయ్యి, సూర్యుని ఎండలో అల్ట్రావైలెట్ కిరణముల నుండి కూడా విటమిన్ డి అనేది లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ ప్రాక్టీస్ టెస్ట్ 2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వాటర్ శానిటేషన్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 4ని చూస్తున్నాం. మీకు కనుక ప్రీవియస్ ప్రాక్టీస్ టెస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రాక్టీస్ టెస్ట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ని టెక్స్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఈ శానిటేషన్ ఎగ్జామ్ కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ మీరు కనుక ఈ ప్రాక్టీస్ టెస్ట్ని ఎంకరేజ్ చేస్తుంటే అండ్ ప్లీజ్ సెలెక్ట్ చేయండి. ముత్యాలను ఏర్పరిచే పింక్టాడ వల్గారిస్ ఏ వర్గానికి చెందింది? ముత్యాలను ఏర్పరిచే పింక్టాడ వల్గారిస్ అనేది ఏ వర్గానికి చెందింది? ఏ వర్గానికి చెందిందంటే మొలస్కా. ఎబోలా వైరస్కు రిజర్వాయర్ అతిదేహిగా ఉండే కపిలం ఏ వర్గానికి చెందింది? ఎబోలా వైరస్కు రిజర్వాయర్గా అతిదేహిగా ఉండే కపిలం ఏ వర్గానికి చెందిందంటే క్షీరదాలు అనే వర్గానికి చెందింది. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఏ చేపను ఉపయోగిస్తారంటే గాంబూసియా అఫినిస్ అనే చేపను మలేరియా నిర్మూలనలో సాధారణంగా యూజ్ చేస్తుంటారు. మధుర మైకోసిస్ అనే వ్యాధిని కలుగు చేసేది. మధుర మైకోసిస్ అనే వ్యాధిని కలుగు చేసేది ఏంటంటే శిలీంధ్రం. శిలీంధ్రం అనేది మధుర మైకోసిస్ వ్యాధిని కలుగు చేస్తుంది. బోధకాలు వ్యాధికారకమైన ఫైలేరియా పురుగు శరీరంలో ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? బోధకాలు వ్యాధికారకమైన ఫైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటే శోషరస నాళ వ్యవస్థను. ఏ వ్యవస్థ అంటే శోషరస నాళ వ్యవస్థను
ప్రభావితం చేస్తుంది. మలేరియా వ్యాధిని తగ్గించడానికి కింద తెలిపిన ఏ చికిత్సను వాడడం జరుగుతుంది? ఏ చికిత్సను వాడతారంటే ఆర్టిమిసినిన్ సంబంధిత కాంబినేషన్ థెరపీని యూజ్ చేస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ మలేరియా దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తారు. సిగ్నల్ కా అణు కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు? సిగ్నల్ కా అణు కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు అంటే కాలా అసార్. సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందంటే మలేరియా డిసీజ్ నివారణకు ఈ సింకోనా ఆఫిసినాలిస్ అనే మొక్క బెరడు ఉపయోగపడుతుంది. బోధ వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం. బోధ వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం ఏ ఔషధం అంటే డైఇథైల్ కార్బమాజైన్ అనే ఔషధం బోధ వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది? మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుందంటే ప్లీహం. మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది? మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది అంటే స్పోరోజాయిట్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. లుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి. లుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటంటే కలరా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంది. కింది వాటిలో ఏ వ్యాధిని హాన్సెన్సియా వ్యాధి అని కూడా అంటారు? కింది వాటిలో ఏ వ్యాధిని హాన్సెన్సియా వ్యాధి అని కూడా అంటారంటే కుష్టు వ్యాధిని. డిప్తీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం. డిప్తీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం ఏ భాగం అంటే గొంతు. నిశ్శబ్ద హంతకిగా కింది వాటిలో దేనిని పేర్కొంటారు? నిశ్శబ్ద హంతకిగా కింది వాటిలో దేనిని పేర్కొంటారంటే క్షయ. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష ఏ టెస్ట్ అంటే వైరల్ టెస్ట్. అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదా ఎలిసా టెస్ట్ అనేది, ఈఎస్ఆర్ టెస్ట్, రిమైనింగ్ ఈ టెస్టులు ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఏ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్షయరోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్లైన్ డేటాబేస్ పేరు. భారతదేశంలో క్షయరోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్లైన్ డేటాబేస్ పేరు ఏ నేమ్ ఇచ్చారంటే నిశ్చయ్. అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ 24. లాక్జా డిసీజ్ అని ఏ వ్యాధికి పేరు? లాక్జా డిసీజ్ అని ఏ వ్యాధికి పేరంటే టెటానస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిసీజెస్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిసీజెస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే కోల్కతా. మెనింజైటిస్ వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? మెనింజైటిస్ వ్యాధి ఏ అవయవానికి సంబంధించిందంటే మెదడు. బొటులిజం దేని వల్ల కలుగుతుంది? బొటులిజం అనేది దేని వల్ల కలుగుతుందంటే బ్యాక్టీరియా వల్ల ఈ బొటులిజం అనేది వస్తుంది.
ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది? ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది అంటే రోటా వైరస్. హెచ్పివి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది? హెచ్పివి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. క్షయవ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త. క్షయవ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త. ఏ సైంటిస్ట్ అంటే రాబర్ట్ కోచ్. కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది? కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది అంటే భారతదేశంలో. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్. కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు? కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు అంటే అతినిద్ర వ్యాధి అనేది దోమకాటు వల్ల సంక్రమించదు. అండ్ రిమైనింగ్ 3 కూడా మస్కిటో బైట్ వల్ల వస్తాయి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ డిసీజ్ అనేది ఏ మస్కిటో వల్ల వస్తాయో. ఈ డెంగ్యూ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇవి ఏ మస్కిటో వల్ల వస్తాయో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు? మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు అంటే క్లోరోక్విన్ అనే డ్రగ్ను యూజ్ చేస్తారు. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్ H1N1. బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? ఊపిరితిత్తులకి ఈ బ్రాంకైటిస్ అనే వ్యాధి వస్తుంది. తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి. తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి ధనుర్వాతం. తొలిసారిగా గుర్తించిన ఇన్సెక్టిసైడ్ ఏది? తొలిసారిగా గుర్తించిన ఇన్సెక్టిసైడ్ ఏదంటే DDT. దీని ఫుల్ ఫామ్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కింది వాటిలో భిన్నమైంది ఏది? కింది వాటిలో భిన్నమైంది ఏంది? అథ్లెట్ ఫుడ్. శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుంది? శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితం అవుతుందంటే గొంతు. బ్యాక్టీరియా ఫేజ్ అనేవి బ్యాక్టీరియాలను చంపే వైరస్లు. మొదటిసారిగా వైరస్లను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరు చేసినందుకు 1938లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. మొదటిసారిగా వైరస్ను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరు చేసినందుకు 1938లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త స్టాన్లీ అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. హెపటైటిస్ దేనికి సంబంధించిన జబ్బు? హెపటైటిస్ అనేది దేనికి సంబంధించిన జబ్బు అంటే కాలేయానికి సంబంధించిన జబ్బు. కామెర్ల వ్యాధికి కారణం కలుషితమైన నీరు, ఆహారం, రక్తం. దద్దు లేదా మీజిల్స్ వ్యాధిని నిరోధించగలిగే శక్తి కింది వారిలో ఎవరికి ఉంటుంది? దద్దు లేదా మీజిల్స్ వ్యాధిని నిరోధించగలిగే శక్తి కింది వారిలో ఎవరికి ఉంటుందంటే 6 నెలల లోపు వయసున్న పిల్లలకు దద్దు లేదా మీజిల్స్ని నిరోధించగలిగే శక్తి ఉంటుంది. వైరస్ అనేది ఒక న్యూక్లియో ప్రోటీన్. ఈ ప్రాణిలో కేవలం ఒక DNA లేక RNA మాత్రమే ఉంటుంది. ఏ ప్రాణిలో కేవలం ఒక DNA లేక RNA మాత్రమే ఉంటుందంటే వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏది? వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏదంటే ఇంటర్ఫెరాన్స్.
వైరస్ శ్రేణువును ఏమంటారు? వైరస్ శ్రేణువును ఏమంటారంటే విరియాన్. క్షయవ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది? క్షయవ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఏ వ్యాక్సిన్ ఇస్తారు అంటే బీసీజీ వ్యాక్సిన్. వ్యాక్సిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త. వ్యాక్సిన్ను ఏ సైంటిస్ట్ కనిపెట్టారు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. అండ్ రిమైనింగ్ సైంటిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం కనిపెట్టారో అది మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రపంచంలో మొదట యాంటీబయాటిక్ ఔషధం ఏది? ప్రపంచంలో మొదట యాంటీబయాటిక్ ఔషధం ఏది అంటే పెన్సిలిన్ అనేది మొదట యాంటీబయాటిక్ ఔషధం. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ప్రాక్టీస్ టెస్ట్ 4. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. నిన్నటి నుండి మన ఛానల్లో డైలీ కూడా ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. మీకు కనుక ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ 1ని చెక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వార్డ్ శానిటేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటారు. 1 ounce ఎన్ని మిల్లీలీటర్లు? 1 ounce ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీలీటర్స్? 30 మిల్లీలీటర్స్. 1 ounce 30 మిల్లీలీటర్లు. గాలి కాలుష్యం వలన వచ్చు వ్యాధులు. గాలి కాలుష్యం వలన ఏ వ్యాధులు వస్తాయి అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రాంకైటిస్, శ్వాస సంబంధమైన వ్యాధులు. గాలిలో ఆక్సిజన్ శాతం సుమారు ఎంత ఉంటుందంటే 20%. లైంగికంగా వ్యాపించు వ్యాధులు ఏవి? లైంగికంగా వ్యాపించు వ్యాధులు ఏవి అంటే గనేరియా, సిఫిలిస్ అనేవి లైంగికంగా వ్యాపించు వ్యాధులు. బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాలు రక్షణ ఇస్తుంది? బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాలు రక్షణ ఇస్తుందంటే 15 సంవత్సరాలు. పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి? పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి? ఏఆర్వి. ప్రభుత్వంచే సరఫరా చేయబడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎంత నీటిలో కలపాలి? ఎవరికైతే డీహైడ్రేషన్ అవుతుందో ఆ డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతారు కదా, అది ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఎంత వాటర్లో మిక్స్ చేయాలి అంటే 1 లీటర్ వాటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది మిక్స్ చేసుకొని డీహైడ్రేటెడ్ పేషెంట్స్ అనాలు తీసుకుంటారు. బావులను ఎన్ని రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి? బావులను ఎన్ని రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి అంటే వారమునకు. మిడ్ వైఫ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మిడ్ వైఫ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మే 5న మిడ్ వైఫ్స్ డే జరుపుకుంటారు. ఆశా వర్కర్ ఎంత జనాభాకు నిర్దేశించబడినవి? ఆశా వర్కర్ ఎంత జనాభాకు నిర్దేశించబడినారంటే 1000 మరియు 2500 జనాభాకు ఆశా వర్కర్ని నిర్దేశించబడినారు. పిండము ఆపదలో ఉన్నదని తెలుపు సూచనలు. పిండము ఆపదలో ఉన్నదని తెలుపు సూచనములు. FHS క్రమము ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండును. ఫీటల్ కదలికలు ఎక్కువగా ఉండును. ఈ 2 సూచనల వల్ల పిండము ఆపదలో ఉన్నదని మనకి తెలుస్తుంది. శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు పట్టవలెను? శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు పట్టవలెను? 2 నుండి 3 గంటలు. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యము కలిగిన వయసు. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యము కలిగిన వయసు 15 నుండి 49 సంవత్సరములు. టీటీ ఇంజెక్షన్ మోతాదు ఎంత? టీటీ ఇంజెక్షన్ మోతాదు ఎంత అంటే 0.5 ml.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏ రోజు జరుపుకుంటారు? ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవము జరుపుకుంటారు. మలేరియా ఏ దోమ కాటు వలన వచ్చును? మలేరియా అనేది ఏ దోమ కాటు వలన వస్తుందంటే అనాఫిలస్. నెక్స్ట్ వన్, వ్యాక్సిన్ క్యారియర్లో వ్యాక్సిన్ ఎన్ని గంటలు శీతలీకరణలో ఉండవచ్చు? ఎన్ని గంటలు ఉండొచ్చు అంటే 12 గంటలు. 12 గంటలు వ్యాక్సిన్ క్యారియర్లో వ్యాక్సిన్ శీతలీకరణలో ఉండవచ్చు. బంతిగిన్న కీలుకు ఉదాహరణ భుజపు కీలు. ఈ క్రింది వాణిలో తల్లిమావి ద్వారా బిడ్డకు సంక్రమించు వ్యాధులు. ఎయిడ్స్, సిఫిలిస్ అనేవి తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు. జనని సురక్ష యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశములు ఏమిటంటే ఆసుపత్రి కాన్పులను ప్రోత్సహించుటకు, అలాగే మాతా శిశు మరణాల రేటును తగ్గించుటకు. ఇన్సులిన్ను స్రవించు గ్రంథి క్లోమము. గర్భిణీ స్త్రీ తీసుకొనవలసిన పౌష్టికాహారము గురించి ఆరోగ్య విద్య ఎవరు బోధించెదరు? గర్భిణీ స్త్రీలు తీసుకొనవలసిన పౌష్టికాహారం గురించి ఆరోగ్య విద్య ఎవరు బోధించెదరు? మహిళా ఆరోగ్య కార్యకర్త. ఎవరు బోధిస్తారంటే మహిళా ఆరోగ్య కార్యకర్త. సాధారణ బొడ్డుతాడు పొడవు ఎంత? సాధారణ బొడ్డుతాడు పొడవు ఎంత ఉంటుందంటే 50 సెంటీమీటర్లు. ఎంత ఉంటుందంటే 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి మండలమునందు అంతర్గత అవయములు ఏవి? స్త్రీ ప్రత్యుత్పత్తి మండలమునందు అంతర్గత అవయములు ఏవి అంటే గర్భసంచి, అండనాళము, అండాశయములు. ఈపిల్ ఎన్ని డోసులు అవసరము? ఈపిల్ అనేది ఎన్ని డోసులు అవసరం అంటే 2 డోసులు. పాలదంతములు ఎన్ని? పాలదంతములు ఎన్ని అనగా 20. పిహెచ్సి వ్యవస్థాపకు ముఖ్య ఉద్దేశం ఏమి? పిహెచ్సి వ్యవస్థాపకునకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కుటుంబ సంక్షేమ పద్ధతులు అమలు చేయటం, అలాగే తల్లి బిడ్డ ఆరోగ్యమును పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం, ఇమ్యునైజేసిస్, ఇవన్నీ కూడా పిహెచ్సి వ్యవస్థాపనకు ముఖ్య ఉద్దేశాలు. రక్తంలో హిమోగ్లోబిన్ అనునది ఒక ప్రోటీన్. రక్తంలో హిమోగ్లోబిన్ అనునది ఒక ప్రోటీన్. 1 గ్రాము కొవ్వు ఎన్ని క్యాలరీల శక్తిని ఇస్తుంది? 1 గ్రాము కొవ్వు ఎన్ని క్యాలరీల శక్తిని ఇస్తుంది అంటే 9. 2 లక్షల పైన జనాభా ఉన్నచో దానిని ఏమంటారు? 2 లక్షల పైన జనాభా ఉన్నచో దానిని కార్పొరేషన్ అని అంటారు. మట్టి ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి? మట్టి ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి అంటే ధనుర్వాతము. శస్త్రచికిత్స అనంతరము తొలగించిన అవయవమును ఏ రంగు కవర్ చెండు వేయవలెను? పసుపు రంగు కవర్స్లో వేయాలి. ఇంట్రాయూటరైన్ డివైస్ అమర్చుటకు కారణమేమి? ఐయుడి అమర్చుటకు కారణాలు ఏమంటే గర్భధారణను నిరోధించాలని ఐయుడిని అమరుస్తారు. గర్భధారణ మొత్తం ఎన్ని వారములు? గర్భధారణ మొత్తం ఎన్ని వారములు ఉంటుందంటే 40. దీర్ఘకాల ప్రసవము అనగా ఏమి? ప్రసవ కాలము 24 గంటలు దాటిన దానిని దీర్ఘకాల ప్రసవము అని పిలుస్తారు. లాలాజల గ్రంథులు ఎన్ని జతలు? లాలాజల గ్రంథులు ఎన్ని జతలు అంటే 3 జతలు.
తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధికి ఉదాహరణ. తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధికి ఉదాహరణ క్షయ. లార్వాల వృద్ధిని నశింపచేయుటకు వాడు చేపలు. లార్వాల వృద్ధిని నశింపచేయుటకు ఏ చేపలు వాడతారంటే గంబుసియ అలాగే గప్పి చేపలు. ఇవి రెండు కూడా లార్వాల వృద్ధిని నశింపచేయుటకు వాడతారు. రక్తహీనత కలుగుటకు కారణము. రక్తహీనత కలుగుటకు గల కారణాలు ఏంటంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లము అలాగే సైనకోబలమైన్ తక్కువగా ఉండడం వలన ఏమవుతుందంటే రక్తహీనత అనేది ఏర్పడుతుంది. చికెన్ గున్యాను కలుగచేసే వ్యాధికారక జీవి. చికెన్ గున్యాను కలుగచేసే వ్యాధికారక జీవి ఏ జీవి అంటే ఎడిస్ ఈజిప్షియన్. ఎడిస్ ఈజిప్షియన్ అనేది చికెన్ గున్యాను కలుగజేసే జీవి. పప్పు దినుసులలో ఎక్కువగా గల పోషక పదార్థం. పప్పు దినుసులలో ఎక్కువగా గల పోషక పదార్థం ఏముంటుందంటే మాంసకృతులు అనేవి పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటాయి. కౌమార దశ అనగానేమి? కౌమార దశ అనగానేమంటే 13 నుండి 19 సంవత్సరములు. WHOను విశదీకరించము. WHOను విశదీకరించము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చిన్నపిల్లల్లో ఐఎం ఇంజెక్షన్ ఏ భాగమునకు ఇచ్చెదరు? చిన్నపిల్లల్లో ఐఎం ఇంజెక్షన్ ఏ భాగమునకు ఇచ్చెదరు? దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎటువంటి స్త్రీలు గర్భనిరోధక నోటి మాత్రము వాడరాదు? ఎటువంటి స్త్రీలు గర్భనిరోధక నోటి మాత్రమును వాడరాదు? పాలిచ్చు తల్లులు, అధిక రక్తపోటు కలవారు, కామెలున్న వాళ్ళు గర్భనిరోధక మాత్రలను నోటి ద్వారా వాడరాదు. మీజిల్స్ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇస్తారు? మీజిల్స్ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇస్తారు? ఏ రూట్ ద్వారా అంటే సబ్క్యూటేనియస్ రూట్ ద్వారా మీజిల్స్ వ్యాక్సిన్ని ఇస్తారు. స్పర్శ జ్ఞానం చర్మంపై తగ్గడం, చర్మం మీద తెల్ల మచ్చలు, చర్మం దళసరిగా మారటం ఏ వ్యాధి యొక్క లక్షణాలు అంటే కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు. డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్త తీసుకొను చర్యలేమి? డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలు తీసుకునే చర్యలేమి? పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, చికిత్స అందించుట, క్లోరినేషన్ చేయుట ఇవన్నీ కూడా డయేరియా వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలు తీసుకునే చర్యలు. నీరసం, ఆయాసం, గుండెదన, పాలిపోవటం దేని లోపం వలన సంభవించును? దేని లోపం వలన వస్తాయి అంటే ఇనుము లోపం వలన. విటమిన్ డి వేటి నుండి లభిస్తుంది? విటమిన్ డి వేటి నుండి లభిస్తుంది అంటే చేపల కాలేయం నుండి తీసిన నూనె, వెన్న, నెయ్యి, సూర్యుని ఎండలో అల్ట్రావైలెట్ కిరణముల నుండి కూడా విటమిన్ డి అనేది లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ ప్రాక్టీస్ టెస్ట్ 2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వాటర్ శానిటేషన్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటారు.